మార్నింగ్ లాస్ట్ క్లాస్లో మనం కార్బన్ ఇంజిన్ గురించి డిస్కస్ చేస్తున్నాం. దీంట్లో జరిగేటువంటి ప్రాసెస్లు ఏవైతున్నాయో వాటి గురించి జస్ట్ అవుట్లుక్ ఇవ్వడం జరిగింది. దీంట్లో ఏముంటుందండి ఇక్కడ అనేటువంటి దాన్ని చూసినట్లయితే ఒక క్వశ్చన్ ఉంటుంది, అంటే ఒక వెజల్ తీసుకున్నాం. ఇక్కడ వెజల్లో 1 మోలార్ ఐడియల్ గ్యాస్ అనేటువంటిది ఏదైతుందో దాన్ని వర్కింగ్ సబ్స్టెన్స్ తీసుకున్నామండి. దీని మీద ఏం ప్లేస్ చేస్తాం, ఒక ఫ్రిక్షన్లెస్ పిస్టన్ అనేటువంటిది ప్లేస్ చేస్తాం. దీన్ని 4 డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాసెస్లు ఏవైతున్నాయో దాని మీద అప్లై చేసాము. ఏంటమ్మా 4 అనేటువంటి దాన్ని చూసినట్లయితే ఇక్కడ ఒకటి దీన్ని తీసుకొచ్చి దేని మీద ప్లేస్ చేసాం, సోర్స్ మీద ప్లేస్ చేసామండి. ఇలా ఒక సోర్స్ మీద ప్లేస్ చేస్తాం. ఇలా ఒక సోర్స్ ఉంది, ఆ సోర్స్ ఏదైతుందో దాని మీద ప్లేస్ చేస్తాం. ఇట్ ఈస్ సోర్స్ ప్లేస్ చేసినట్లయితే మనకు ఆల్రెడీ ఇది ఏ రకంగా తయారవుతుంది అనేటువంటి మాట్లాడామండి. అవునప్పుడు మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాసెస్ జరుగుతాయని మాట్లాడామన్నాం. ఏంటమ్మా ప్రాసెస్ అనేటువంటి దాన్ని చూసినట్లయితే ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ జరిగిందండి. ఫస్ట్ వచ్చి ఎప్పుడైతే నువ్వు దీన్ని దీన్ని ప్లేస్ చేసావో విచ్ ఇస్ సోర్స్ నుంచి ఇది హీట్ తీసుకుంటుందండి. ఎంత హీట్ తీసుకుంటుందంటే Q1 అనేటువంటి హీట్ దీన్ని తీసుకున్నట్లయితే ఇక్కడ ఇట్ ఈస్ ఎక్స్పాండ్ అవుతుందండి. దట్ మీన్స్ వర్క్ డన్ ఆన్ ది సిస్టమ్ అవుతుందా, వర్క్ డన్ బై ది సిస్టమ్ అవుతుందా అనేటువంటి చూసినప్పుడు ఇట్ ఈస్ వర్క్ డన్ ఆన్ ది సిస్టమ్ బై ది సిస్టమ్ ఎక్స్పాండ్ అవుతుంది. కాబట్టి ఇట్ ఈస్ ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ అండి. ఫస్ట్ ప్రాసెస్ ఎక్స్పాన్షన్ కాబట్టి ఇట్ ఈస్ వర్క్ డన్ బై ది సిస్టమ్, వర్క్ డన్ బై ది సిస్టమ్. ఇక్కడ మనకి దాని యొక్క కోఆర్డినేట్స్ ఏ రకంగా మారుతాయి, ఈ అన్ని విషయాలు ఎలా ఉంటాయి అనేటువంటి మనం చూసినట్లయితే ఇక్కడ ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ సంబంధించి ఆ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ మనకి ఈ రకంగా ఉంటుందండి. ఫస్ట్ సపోజ్ మనకి ఆ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఏదో అవుతుందో దాన్ని ఈ రకంగా ఇండికేట్ చేసినట్లయితే ఇట్ ఈస్ నథింగ్ బట్ ప్రెజర్ కోఆర్డినేట్ అండ్ వాల్యూమ్ కోఆర్డినేట్స్ ఇలా x యాక్సిస్ y యాక్సిస్ మీద తీసుకున్నట్లయితే ఇట్ ఈస్ 4 ప్రాసెస్ జరుగుతాయి అన్నామండి. దాంట్లో ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే ఇట్ ఈస్ ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ అండి. ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ జరిగినప్పుడు ఈ కోఆర్డినేట్స్ ఫస్ట్ కోఆర్డినేట్స్ వచ్చి P1 V1 అండ్ టెంపరేచర్ T1 అనుకున్నట్లయితే ఎప్పుడైతే ఎక్స్పాన్షన్ జరిగిందో ద కోఆర్డినేట్ ఆర్ చేంజెస్ ఇంటూ P2 V2 అండ్ ఓన్లీ దేర్ ఇస్ నో చేంజ్ ఇన్ ద టెంపరేచర్ కాబట్టి T1 అవుతుంది. అంటే దీనికి సంబంధించి గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఈ రకంగా చూసుకున్నట్లయితే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్. ఇది గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఈ రకంగా రాస్తున్నాం విచ్ ఈస్ ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్. ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ అంటే ఇక్కడ కోఆర్డినేట్స్ ఏంటండి, ఈ పాయింట్ వచ్చి A, ఈ పాయింట్ వచ్చి B పాయింట్ అనుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి కోఆర్డినేట్స్ ఏంటమ్మా విచ్ ఆర్ P1 V1 అండ్ T1. ద కోఆర్డినేట్స్ ఆఫ్ B are P2 V2 అండ్ T1. టెంపరేచర్ అంటే ఐసోథర్మల్ మీన్స్ దేర్ ఇస్ నో చేంజ్ ఇన్ దట్ టెంపరేచర్. హియర్ వర్క్ డన్ by the system is equal to heat absorbed by the system. ఈ ప్రాసెస్ లో మనకి జరిగినటువంటిది ఏదైతే ఉందో అది మ్యాథమెటికల్ గా దేనికి సమానం అవుతుంది అనేటువంటి దాన్ని చూసినట్లయితే ఇట్ ఈస్ వర్క్ W1 equal to heat absorbed by the system. It is nothing but indicated with Q1, then which is mathematically equal to 2.303 into RT log the coordinates are changes into V2 by V1. Here the volumes in. This is a mathematical relationship for that work done on the work done by the system. అంటే ఫస్ట్ వర్క్ ఏదైతే ఉందో అది దేనికి సమానం అవుతుందంటే హీట్ అబ్జర్వ్ చేసినటువంటిది ఏదైతే ఉందో దానికి సమానం అయింది. ఇప్పుడు మనం ఏం తీసుకుంటామంటే హీట్ ఇది తీసుకున్న తర్వాత ఈ యొక్క పిస్టన్ తీసుకొచ్చి మనం ఒక ఇన్సులేటింగ్ స్టాండ్ మీద పెడతామండి. సెకండ్
ఇది ఫస్ట్ ప్రాసెస్. సెకండ్ ప్రాసెస్ లో దీన్ని తీసుకొచ్చి ఎక్కడ పెడతామంటే ఒక ఇన్సులేటింగ్ స్టాండ్ ఉందండి. ఇలా ఒక ఇన్సులేటింగ్ స్టాండ్ ఉంది, దాన్ని ప్లేస్ చేసినట్లయితే there is a adiabatic expansion జరుగుతుంది. It is సెకండ్ ప్రాసెస్ ఏం జరుగుతుందంటే it is adiabatic expansion జరుగుతుంది. Adiabatic expansion means there is no change in the heat. దీని మీదకి మనం చేసినట్లయితే దాని యొక్క హీట్ లో ఎటువంటి తేడా రాదు. అప్పుడు ఏం జరుగుతుందంటే టెంపరేచర్ అనేటువంటిది T1 నుంచి T2 కి మారుతుంది. అంటే ఫస్ట్ సపోజ్ ఇది ఏదైతే ఉందో గ్రాఫ్ రిప్రజెంటేషన్ ఎలా చూపించవచ్చు అంటే దే ఆర్ ఇండికేటెడ్ లైక్ దిస్ which is denoted with C. Here the parameters are changes into P2 P3 and V2 to V3 and temperature is changes into T2 because of which is adiabatic process. Temperature is changed, there is no change in that heat. Adiabatic expansion, second one. Here work done అనేటువంటి దాన్ని చూసినట్లయితే in this process work equal to, it is mathematically indicated with there is a change in the temperature. It is mathematical relation is nr by gamma minus 1 into T1 minus T2. అక్కడ టెంపరేచర్ లో వచ్చినటువంటి చేంజ్ ఏదైతే ఉందో దానికి సమానం అవుతుంది. ఈ ప్రాసెస్ లో ఇక్కడ ఇది సెకండ్ ప్రాసెస్ లో ఇట్ ఈస్ దేనిలో ప్లేస్ చేసామంటే ఇన్సులేటింగ్ స్టాండ్ లో ప్లేస్ చేసాం, విచ్ ఇస్ ఇన్సులేటింగ్ స్టాండ్. ఫస్ట్ సోర్స్ మీద ప్లేస్ చేసాం, తర్వాత ఇన్సులేటింగ్ స్టాండ్ మీద ప్లేస్ చేసినట్లయితే మనకి ఈ రకంగా జరిగింది. అక్కడ ఏం జరిగిందండి, దేర్ ఇస్ ఏ adiabatic expansion. Adiabatic expansion means here the changes of the volume, pressure and including temperature also because of the process is carried out in adiabatic conditions. కాబట్టి ఐసోథర్మల్ అంటే టెంపరేచర్ కాన్స్టెంట్ అమ్మా, adiabatic అంటే ఏం కాన్స్టెంట్ అంటే ఇక్కడ దాని యొక్క హీట్ ఏదైతే ఉందో హీట్ అనేటువంటిది కాన్స్టెంట్. ఇక్కడ మనం తీసుకునేటువంటి వాల్స్ ఏంటి, కండక్టింగ్ వాల్స్ ఇవి. అది ఇక్కడ మ్యాథమెటికల్ గా జరిగినటువంటి రిలేషన్ అవుతుంది, ఈ రకంగా ఉంటుంది. దాని నెక్స్ట్ దీన్ని తీసుకొచ్చి మనం దేని మీద ప్లేస్ చేస్తాం అంటే ఇలా సింక్ మీద ప్లేస్ చేస్తాం. here in the third condition which is kept on that sink. What is the difference between source and sink? Source means it provides more number of heat, high amount of heat. Sink means it extracts the heat from the working substance. ఇదేం చేస్తుంది, దీని మీద ప్లేస్ చేసినట్లయితే మనం దీని మీద ప్లేస్ చేసినట్లయితే ఏం జరుగుతుందంటే హీట్ అనేటువంటిది దీనికి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇక్కడ ఏం జరిగింది, Q1 హీట్ ఇది అబ్స్ట్రాక్ట్ చేసుకుంది. ఇక్కడ ఏం జరిగింది అనేటువంటి దాన్ని చూసినట్లయితే ఇక్కడ దీన్ని దీని మీద ప్లేస్ చేసి ఐసోథర్మల్ కంప్రెషన్ చేస్తున్నాడు, which is isothermal compression. కంప్రెషన్ చేయడం అంటే దాని మీనింగ్ ఏంటంటే ఈ యొక్క సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని కంప్రెస్ చేస్తాం. కంప్రెస్ చేసినప్పుడు దీంట్లో నుంచి హీట్ అనేటువంటిది ఇది తీసుకుంటుంది. ఎంత హీట్ అబ్స్ట్రాక్ట్ చేస్తుందంటే Q2 హీట్ అనేటువంటిది దీంట్లోకి వెళ్ళిందంటే వర్క్ డన్ బై ది సిస్టమ్ అవుతుందా, వర్క్ డన్ ఆన్ ది సిస్టమ్ అవుతుందా అనేటువంటి దాన్ని చూసినప్పుడు మనం చేస్తాం కాబట్టి ఈ ప్రాసెస్ ఇస్ వర్క్ డన్ ఆన్ ది సిస్టమ్. హియర్ వర్క్ డన్ ఆన్ ది సిస్టమ్. అప్పుడు ఈ యొక్క ప్రాసెస్ లో పారామీటర్స్ అనేటువంటి ఎక్కడి నుంచి ఎక్కడికి చేంజ్ అవుతాయి అంటే the graph is represented like this. Here this coordinates are changes to P3 to P4 and V2 to V4. There is no change in the temperature because of which is a isothermal process. అమ్మ ఇక్కడ చాలా జాగ్రత్తగా వినాలి, ఐసోథర్మల్ ప్రాసెస్ కాబట్టి దీంట్లో ఎటువంటి చేంజ్ లేదు. దాని తర్వాత చూసినట్లయితే ఇక్కడ జరిగినటువంటి
జరిగినటువంటి వర్క్ ఏదైతుందో దట్ ఈస్ నథింగ్ బట్ వర్క్ డన్ ఈక్వల్ టు దట్ ఈస్ W3 which is equal to Q2n. Q2 అనుకున్నట్లయితే మనకి అక్కడ జరిగినటువంటిది ఏమవుతుందండి, ఇట్ ఈస్ 2.303 RT by RT log. Here coordinates are changes into V4 to V3 అని. V4 to V3 వచ్చింది. దాని నుంచి మనం ఏం చేస్తున్నామంటే ఇది మైనస్ లో రాస్తున్నాం. దాని మైనస్ లో రాసినట్లయితే అంటే V3 అనేటువంటి పైకి రాసి V4 అనేటువంటి కింద రాసినట్లయితే which is converted into Q2 equal to ఏమైందండి మైనస్ 2.303 RT log V3 by V4 అయింది. V3 by V4 అయింది. ఇది 1, ఇది 2, ఇది 3. ఇప్పుడు తీసుకున్న తర్వాత ఈ మొత్తం ఈ సిస్టమ్ అంతా తీసుకొచ్చి దేని ప్లే చేస్తున్నాం అంటే మళ్ళీ ఇన్సులేటింగ్ స్టాండ్ మీద ఇలా ప్లేస్ చేస్తాను. ఒక ఇన్సులేటింగ్ స్టాండ్ ప్లేస్ చేస్తాను. ప్లేస్ చేసినట్లయితే ఏం జరుగుతుంది అనేటువంటి విషయం చూసినట్లయితే హియర్ ఆల్సో దేర్ ఇస్ ఏ యాడియాబాటిక్ కంప్రెషన్ జరుగుతుందండి. యాడియాబాటిక్ కంప్రెషన్ జరిగినట్లయితే ఈ కండిషన్ లో ఏం జరుగుతుంది అనేటువంటి దాన్ని చూసినట్లయితే ద కోఆర్డినేట్స్ ఆర్ చేంజెస్ టు మళ్ళీ మనకి ఎక్కడ జరుగుతుందంటే ప్రీవియస్ కి వెళ్ళిపోతుందండి. ఎలాగా P1 ఏదైతే ఉందో P4 మళ్ళీ P1 గా కన్వర్ట్ అవుతుంది, V4 V1 గా కన్వర్ట్ అవుతుంది. ఆ యొక్క టెంపరేచర్ అనేటువంటిది ఆల్రెడీ ఇది ఏ ప్రాసెస్ చూసినట్లయితే మొత్తం ఇక్కడ టెంపరేచర్ T2 అండి. T2 అనేటువంటిది దేని కింద మారుతుంది, T1 కింద మారుతుంది. మారినట్లయితే ఇక్కడ గుర్తుపెట్టుకున్నాం ఇక్కడ T1 ఉంది, ఇప్పుడు టెంపరేచర్ అనేటువంటి T2 మెయింటైన్ అవుతుంది మొత్తం ఎంటైర్ సిస్టమ్ కి. ఈ రకంగా మనకి ఉండడం జరుగుతుందండి. చూసినట్లయితే అక్కడ జరిగినటువంటి వర్క్ ఏదైతే ఉందో దట్ ఈస్ ఇండికేటెడ్ విత్ W4. W4 ఈక్వల్ టు ఇట్ ఈస్ నథింగ్ బట్ NR బై గామా మైనస్ R ఇంటూ T2 మైనస్ T1 అయింది. దీన్ని మైనస్ తో మల్టిప్లై చేసినట్లయితే మనకి దీన్ని రివర్స్ లో రాస్తున్నట్లయితే దీన్ని ఎలా రాయొచ్చు, ఇట్ ఈస్ నథింగ్ బట్ మైనస్ NR by gamma minus 1 it is nothing but T1 minus T2 కింద రాశారు. అంటే మొత్తం అక్కడ జరిగినటువంటి వర్క్ ఏవైతే ఉన్నాయో W1 W2 W3 W4 అనుకున్నట్లయితే టోటల్ వర్క్ డన్ బై ది సిస్టమ్ అనేటువంటిది ఏదైతే ఉందో అది ఏమవుతుంది, టోటల్ వర్క్ డన్ ఎంత అవుతుందండి, ఇట్ ఈస్ నథింగ్ బట్ W ఈక్వల్ టు W1 plus W2 plus W3 plus W4 అయింది. అయినట్లయితే మొత్తం ఎన్ని వాల్యూస్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకి ఏ విధంగా కన్వర్ట్ అవుతుంది అనేటువంటి చూసినట్లయితే హియర్ 2.303 RT ఇట్ ఈస్ నథింగ్ బట్ టెంపరేచర్ ఎంతండి T1 కాబట్టి ఇక్కడ T2 ఉంది టెంపరేచర్, RT1 log V2 by V1 minus means plus NR gamma minus 1 T1 minus T2 వచ్చింది ప్లస్ అంటే అక్కడ ఏముంది మైనస్ రాసాం కాబట్టి మైనస్ 2.303 RT2 log V3 by V4 వచ్చింది మైనస్ రాసాం కాబట్టి NR by gamma minus 1 T1 minus T2 రాసాం. ఇక్కడ ఈ ఏవైతే ఉన్నాయి రెండు క్యాన్సిల్ అయినట్లయితే ఫైనల్లీ విచ్ ఇస్ నథింగ్ బట్ మనకి ఏమొచ్చిందండి వర్క్ ఈక్వల్ టు ఏమొచ్చింది ఫైనల్ గా చూసినట్లయితే ఇట్ ఈస్ Q1 minus Q2 వచ్చింది. Q1 minus Q2 అనేటువంటిది రావడం జరిగింది. ఇది వచ్చినట్లయితే మనకి అక్కడ జరిగినటువంటి వర్క్ ఏదైతే ఉందో మొత్తం టోటల్ వర్క్ ఇలా ఉందండి. therefore ఎఫిషియన్సీ కట్టాలన్న. ఇప్పుడు ఎఫిషియన్సీ అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఎఫిషియన్సీ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా హియర్ ఎఫిషియన్సీ ఈక్వల్ టు వర్క్ డన్ బై ది సిస్టమ్, వర్క్ డన్ బై heat given to the system, heat observed. ఇక్కడ చూసినట్లయితే వర్క్ ఎంత వచ్చింది Q1 minus Q2
బై హీట్ అబ్జర్వ్ అంటే మనకి ఇక్కడ ఎంత హీట్ అబ్జర్వ్ చేస్తుందండి ఇక్కడ ఇట్ ఈస్ Q1 వచ్చింది. దాని నుంచి మనం ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఎంత వచ్చింది ఇట్ ఈస్ నథింగ్ బట్ 1 మైనస్ Q1 బై 1 మైనస్ Q2 బై Q1 వచ్చింది. ఇట్ ఈస్ నథింగ్ బట్ W ఈక్వల్ టు నేటా. నేటా అంటే ఎఫిషియన్సీ అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని నేటా అనేటువంటి లెటర్తో చెప్తారండి. విచ్ ఇస్ నేటాతో చూపిస్తుంది. ఈ రకంగా మనకి నేటా ఈక్వల్ టు 1 మైనస్ Q2 బై Q1 అనేటువంటి వాల్యూ రావడం అనేటువంటి జరిగింది. ఇప్పుడు దీంట్లో ఈ వాల్యూస్ ఏవైతున్నాయో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే Q1 Q2 సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఇది ఏ రకంగా కన్వర్ట్ అవుతుంది అనేటువంటిది ఒకసారి చూద్దాం అండి. ఇక్కడ ప్రాసెస్ లో అర్థమైంది కదమ్మా. వర్క్ మనకి మ్యాథమెటికల్ రిలేషన్స్ అనేటువంటివి 4 విధాలుగా ఉంటాయి. ఈ 4 విధాలు అనేటువంటివి ఏవైతే ఉన్నాయో మీరు కరెక్ట్గా వాటిని అబ్జర్వ్ చేయండి. చూసినట్లయితే నేట ఎంత వచ్చింది. అప్పుడు ఇది ఏదైతే ఉందో ఇక్కడ Q1 ఉంది అలాగే Q2 ఉంది. ఆ రెండు దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎలా ఉంటుందో చూద్దాం. ఇదిగో Q1 Q2 ఇప్పుడు ఈ Q1 Q2 దీంట్లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే therefore నేటా ఈక్వల్ టు ఏమొచ్చిందండి 1 మైనస్ 2.303 RT బై RT log P2 by V1 బై ఇది ఎంత వచ్చింది అనేటువంటి దాన్ని చూసినట్లయితే ఇట్ ఈస్ 2.303 ఇట్ ఈస్ నథింగ్ బట్ RT1 ఇది ఎంత వచ్చింది RT2 వచ్చింది. ఇట్లయితే log V4 by V3 ఉంది. మనకి ఈ యొక్క యాడియాబాటిక్ ఎక్స్పెన్షన్ యాడియాబాటిక్ ప్రాసెస్ ఏవైతే ఉంటాయో దానికి ఒక కండిషన్ ఉందండి. ఆ కండిషన్ ఏంటి అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ PV హోల్ పవర్ గామా మైనస్ 1 ఈక్వల్ టు కాన్స్టెంట్ అంటే కండిషన్ అండి. PV హోల్ పవర్ గామా మైనస్ 1 అనేటువంటిది ఏదైతే ఉందో అది మనకి ఎంత అవుతుందంటే కాన్స్టెంట్ వస్తుందంట. ఇక్కడ ఐసోథర్మల్ దట్ మీన్స్ యాడియాబాటిక్ ప్రాసెస్ లో ఆ వాల్యూలు ఏవైతే ఉన్నాయో చూసినట్లయితే T1 ఉంది. అవి దీంట్లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఎలా ఉంటుందో చూద్దాం. ఈ రిలేషన్ బట్టి మనకి ఇక్కడ ఏముందండి T1 ఉంది V2 ఉంది. దట్ మీన్స్ T1 V2 హోల్ పవర్ గామా మైనస్ 1 అనేటువంటిది ఇక్కడే ఉంది. T2 V3 హోల్ పవర్ గామా మైనస్ 1 ఉంది. అదే రకంగా ఈ ప్రాసెస్ లో చూసినట్లయితే ఇక్కడ ఎంత ఉంది అనేటువంటి దాన్ని చూసినట్లయితే ఇట్ ఈస్ ఎంత ఉందండి T1 ఉంది V1 హోల్ పవర్ గామా మైనస్ 1. ఇక్కడ ఎంత ఉంది T2 V4 హోల్ పవర్ గామా మైనస్ 1 ఉంది. ఇది 1 ఇది 2 అనుకున్నట్లయితే 1/2 చేద్దాం. 1/2 చేసినట్లయితే ఏమవుతుంది అనేటువంటి దాన్ని చూసినట్లయితే ఇక్కడ మనకి it is T1 V2 whole power gamma minus 1 by T1 V1 whole power gamma minus 1 వచ్చింది. ఇక్కడ ఎంత వచ్చింది it is T2 V3 whole power gamma minus 1 by T2 V4 whole power gamma minus 1 వచ్చింది. T1 T2 ఇవన్నీ క్యాన్సిల్ అయినట్లయితే ఆ గామాలో ఇవన్నీ కూడా ఒక దాంట్లో రాసినట్లయితే ఫైనల్ కంక్లూజన్ ఏంటి V2 by V1 ఈక్వల్ టు మనకి ఎంత వచ్చిందండి V3 by V4 వచ్చింది. ఫైనల్ కంక్లూజన్ ఏదైతే ఉంది ఇది వచ్చింది. దీన్ని తీసుకొచ్చి దీంట్లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకి ఇదంతా కూడా ఏమవుతుంది చేంజెస్ ఇంటూ నేటా ఈక్వల్ టు 1 మైనస్ ఇది క్యాన్సిల్ R క్యాన్సిల్ నీకు ఏమి మిగిలింది ఇక్కడ T1 log V2 by V1 by T2 log V2 by V4 by V3 లో నువ్వు ఏం ప్లేస్ చేసుకోవచ్చు ఇట్ ఇస్ నథింగ్ బట్ ఫైనల్ కంక్లూజన్ ఏంటి V3 by V4 కదా. ఇక్కడ V3 by V4 లో ఏం చేసుకోవచ్చు V2 by V1 ప్లేస్ చేసినట్లయితే ఇది రెండు క్యాన్సిల్ అయింది. therefore నేటా అనేటువంటిది ఏదైతే ఉందో నీకు ఫైనల్ ఏం వచ్చిందండి 1 మైనస్ T1 by T2 అనేటువంటిది వచ్చింది. ఇది ఎఫిషియన్సీ సంబంధించినటువంటి ఫార్ములా.
ఇలాగా మన కార్నోట్ ఇంజిన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇలా ఫైండ్ అవుట్ చేయాలి అండి. ఇక్కడతో ఈ యొక్క కార్నోట్ ఇంజిన్ యొక్క ఎఫిషియన్సీ అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని క్యాలిక్యులేట్ చేస్తాడు. అమ్మా నేట అంటే ఒక ఫార్ములా ఇది వచ్చింది, నేట అంటే ఇంకా ఫార్ములా ఏమొచ్చింది, ఇట్ ఈస్ 1 మైనస్ ఇట్ ఈస్ నథింగ్ బట్ q1 మైనస్ q2 బై q1 వచ్చింది. అంటే ఇది దీని నుంచి ఎంత వచ్చింది, q1 1 మైనస్ q2 బై q1 వచ్చింది. ఇది రిలేషన్. ఇలా మనకి హీట్లోని అండ్ టెంపరేచర్లోని చూసినట్లయితే మనకి ఈ రకమైనటువంటి రిలేషన్స్ ఏవైతున్నాయో అవి రావడం జరుగుతుంది. ఇక్కడతో ఈ యొక్క కార్నోట్ ఇంజిన్ అనేటువంటిది ఏదైతే ఉందో కంప్లీట్ అయింది. దాని తర్వాత మనం చూసినట్లయితే ఎంట్రోపీ అనేటువంటి టాపిక్ గురించి మాట్లాడాలండి. అది ఎలా ఉంటుంది, అసలు ఈ చాప్టర్లో ఏమేమి చదవాలనేటువంటి నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం.